బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మాటల మంటలు రాచేశాయి. తమతో పొత్తుకు టీడీపీ ప్రయత్నిస్తుందని, అయితే డోర్స్ క్లోజ్ అయ్యాయంటూ అమిత్ షా అంటే మాతో దోస్తీకి వెంపర్లాడింది మీరే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. పొత్తులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో పర్యటించిన అమిత్ షా చంద్రబాబు టార్గెట్గా విమర్శలు గుప్పించారు. ఏపీ అభివృద్ధి, విభజన హామీలపై చంద్రబాబు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఎన్డీఏ హయాంలోనే ఏపీకి భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ తమతో కలిసేందుకు ట్రై చేస్తుందని, అయితే తాము డోర్స్ క్లోజ్ చేశామంటూ చురకలంటించారు అమిత్ షా. చంద్రబాబు నాయుడు जी को इतना ही कहना चाहता हूं, आप जरा आंध्र प्रदेश की जनता को बता दीजिए कि 1,70,000 करोड़ देने वाली कांग्रेस पार्टी आपको अच्छी लगती है और आंध्र की जनता के विकास के लिए 5,56,000 करोड़ देने वाले नरेंद्र मोदी जी का साथ आपने क्यों छोड़ा है? और आपका और विकास का कोई लेन देन नहीं है, आपका और भ्रष्टाचार का सीधा लेन देन है चंद्रबाबू जी, आपका और करप्शन का सीधा लेन देन है. ఈ కామెంట్స్ పై టీడీపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. మళ్లీ బీజేపీతో జతకట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2014లో ఎవరితో పొత్తు కోసం వెంపర్లాడారో అందరికీ తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు, ఆయన ఏదో డోర్లు ఓపెన్ చేయమని ఎవరు అడుక్కున్నట్టు, ఆయన ఏదో డోర్స్ ఓపెన్ చేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు అడుక్కునే వాళ్ళు ఇక్కడ లేరు, ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. 2014లో ఎవరి దగ్గరకు వచ్చారు ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎవరి దగ్గరకు వచ్చి అడుక్కొని ఆ రోజు ఇది చేశారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోకుండా నమ్మక ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ ఇలాంటి మాట్లాడడం చాలా దారుణం. అటు మంత్రి లోకేష్, యనమల సహా టీడీపీ నేతలు బీజేపీపై మాటల యుద్ధం ప్రారంభించారు. ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారంటూ మండిపడ్డారు.